హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మేమైతే చాలా బాగున్నాము. మీరందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నా. ముందైతే ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు అండి. అండ్ ఇంకా వీడియోలోకి వెళ్తే ఈ ఉగాదిని మేము ఎట్లా జరుపుకున్నాం, నేను ఉగాది పచ్చడిని ఎట్లా చేస్తాను, అలాగే మేము ఏ గుళ్ళకు పోయామో చూపిస్తా. కాబట్టి ఇంట్రెస్ట్ ఉంటే కొంచెం ఓపికగా వీడియో మొత్తం చూసి మీరు కూడా ఈ ఉగాది పండుగని ఎట్లా సెలబ్రేట్ చేసుకున్నారో తప్పకుండా కామెంట్ చేయండి. వీడియోలోకి వెళ్తే ఎప్పట్లాగే మార్నింగ్ లేచి ఇల్లంతా క్లీన్ చేసుకుని నా పని నేను చేసుకుంటుండగానే మా ఆయన బయటికి పోయి ఉగాది పచ్చడి చేయడానికి అలాగే పండుగ రోజుకి కావాల్సినవన్నీ తీసుకొచ్చిండు. పండుగ అంటేనే ఖచ్చితంగా మామిడాకులు ఉండాలి. అందులోనూ మన హిందువుల పండుగ అయిన కొత్త సంవత్సరం ఈ రోజుతో మొదలవుతుంది కాబట్టి మన ఇల్లు ఎప్పుడు పచ్చగా ఉండాలి. కాబట్టి మా ఆయన మామిడాకులు తెచ్చి దర్వాజా కట్టడానికి ప్రిపేర్ చేస్తుండు. ఇక్కడ మా చిన్న తల్లికి కూడా స్నానం చేయించి కొత్త డ్రెస్ వేసిన. ఇక ఇంట్లో పనంతా కంప్లీట్ చేసుకొని దీపారాధన చేసి ఉగాది పచ్చడి చేసుకున్నాక మేము ముగ్గురం కలిసి దగ్గరలో ఉన్న ఏదైనా టెంపుల్కి వెళ్దాం అనుకుంటున్నాము. పిలకలేద్దామా? పిలకలు ఇంకొక 1 అవర్లో ఈ ముగ్గు మొత్తం మాయమైపోతుంది. చింతలి బాగుందా? డ్రెస్ బాగుందమ్మా? బాగుందా? ఓయ్ బాగుందా? సరిపోతుందా? నానా చాతల్లి గడప తక్కొద్దు, మా గడప తక్కొద్దు. స్వామి ఇట్రా. ఇదిగో సరిపో అనుకుంటా కదా. రామయ్య దొంగదానా, నీకు రావట్లే కదా, ఎందుకు తుమ్ముతున్నావు? అక్షి అయ్యయ్యో చింతల్లి చూడు, ఇటు మా చిన్నగా ఇటు చూడు. ఇదో ముగ్గు తుడిపోద్దు, ముగ్గు తుడిపోకూడదు. ఓకేనా? తుడిపోకూడదు, సరేనా? వెరీ గుడ్. ఇంకా ఈరోజే కొంచెం ఎండ వచ్చింది. నిన్నటి వరకు కూడా మబ్బు పట్టే ఉంది. మొన్న అయితే వర్షమే వచ్చింది. పండగ రోజు ఎవరికి ఇబ్బంది కలగకుండా అందరూ హ్యాపీగా పండగ చేసుకోవాలని ఈరోజు ఆ సూర్యదేవుడు బయటకు వచ్చిండు. మామిడి ఆకులు కడదామా? చాలా అడుగు నాన్నని అడుగు. ఇంకా ఈరోజు స్పెషల్ అయితే పాయసం, పులిహోర, భక్షాలు చేద్దాం అనుకుంటున్నా. పాయసం, భక్షాలు చేయడానికి సపరేట్గా బియ్యం, పప్పు నానబెట్టుకున్నా. ఇవి చేయడం కంటే ముందే గుడికి వెళ్ళి దేవుని దర్శించుకొని వద్దాం అనుకుంటున్నాము. ముందు గుడికి పోయి వస్తే పెద్ద పని అయిపోతుంది కాబట్టి ఇంట్లో ఏ పనైనా ఎప్పుడైనా చేసుకోవచ్చు. మా చిన్న తల్లికి 2 పిలకలు వేస్తే ఎంత క్యూట్ ఉందో కదా. చిన్నగాడు మా చిన్న తల్లి రెడీ అయిపోయింది. కాళ్ళకి పసుపు పెట్టుకుంటావా? పసుపు పెట్టుకుంటావు తల్లి? కాళ్ళకి పసుపు పెడదామా? బొట్టు 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 కుంకుమ పెట్టుకోనా? అంతా పెట్టించుకోపో కుంకుమ స్వామి దగ్గర. చింతలకి బొట్టు కావాలంట. బొట్టు పెట్టి చింతలకి చిన్నగా పెట్టి కింద చిన్నగా ఐస్ క్లోజ్ అవుతుంది. మౌత్ కూడా క్లోజ్ చేయాలి. బా సూపర్ ఉన్న చిన్నడా. నువ్వు పిన్ని కాళ్ళకి పసుపు రాసుకుందర్రా. ఇంట్లో మగవాళ్ళు పూజ చేస్తే మంచిది, ఆ ఫలితం ఫ్యామిలీ మొత్తంకి వస్తుంది కాబట్టి
మ్యాక్సిమం వీలున్నప్పుడల్లా మా ఆయన దీపారాధన చేస్తాడు. ఇప్పుడైతే దీపారాధన కూడా అయిపోయింది. మా చిన్నతల్లిని కూడా రెడీ చేసిన కాబట్టి నేను కూడా ఫాస్ట్గా రెడీ అయ్యి మేము ముగ్గురం కలిసి గుడికి వెళ్ళాలి. నాకు నార్మల్గానే పసుపు రాసుకోవడం అంటే చాలా ఇష్టం. అందులోనూ ఇలాంటి మెయిన్ పండుగలకి అస్సలు రాసుకోకుండా ఉండను. ఇప్పుడైతే ఇక నాకు తోడు మా చిన్న తల్లి కూడా ఉంది. దీపారాధన అయ్యాక నేను మా ఆయన కలిసి ఉగాది పచ్చడి చేసినాం. పచ్చడి చేయడానికైతే కొత్త కుండ తీసుకున్నాం. 2 years బ్యాక్ ఉగాది రోజు తీసుకున్న కుండ ఉంది, కానీ అది వాడకుండా ఎండలో పెట్టేసరికి మొత్తం పాతదానిలాగా అయ్యింది. అందుకని మళ్ళీ సేమ్ సైజ్ కుండ తీసుకొచ్చిండు మా ఆయన. సిటీలో కొన్ని అయితే మస్తు రేట్లు చెప్తుర్రు. ఈ మీడియం కుండకి 170 రూపాయలు అంట. పెళ్ళైన దగ్గర నుంచి ప్రతి ఉగాదికి నేనే పచ్చడి చేస్తా. అయినా సరే మా అమ్మకి ఫోన్ చేసి ఉగాది పచ్చడి ఎట్లా చేయాలి, ఏమేమి వేయాలని అడుగుతా. పోయినసారి కంటే ఈసారి 1-2 చేంజ్ చేసిన. ముందైతే కుండలో కొన్ని ప్లెయిన్ వాటర్ తీసుకొని అందులో కొంచెం బెల్లం, వేపపూత, చింతపండు గుజ్జు, మామిడికాయ ముక్కలు, కారంకి బదులుగా ఈసారి మిరియాల పొడి వేసిన. తర్వాత ఒక అరటిపండు కూడా వేసి కలిపిన. ఇది ఈసారి మా ఉగాది పచ్చడి. ఇంకా కొత్త కుండకి కంకణం కట్టిన. కుండకి కంకణం కట్టిన కానీ మేము కట్టుకోవడం అయితే మర్చిపోయినా. పచ్చడి చేయడం అవ్వగానే దేవుడికి కూడా సమర్పించిన. ఒక్కోసారి ఇంట్లో ఏమైనా ప్రసాదాలు చేసినప్పుడు మా ఇంట్లో వాళ్ళకు కూడా ఇస్తూ ఉంటా. సో ఇవి వాళ్ళ కోసం అన్నమాట. నాకు పెళ్ళై 5 years అవ్వబోతుంది. పెళ్ళైన దగ్గర నుంచి పాయసం చేయడం అయితే సెకండ్ టైం అనుకుంటా. ఈసారి అయితే చాలా బాగా వచ్చింది. ఇంకా శనగపప్పు కూడా వేస్ట్ చేసిన కాబట్టి ఈసారి టేస్ట్ చాలా బాగుంది. గుడికి పోదామా? గుడికి స్వామి పోదామా? దా పదమా గుడికి పోదామా? అమ్మా రెడీ అయినాం, మేము గుడికి వెళ్తున్నాము. కొంచెం నేను కనపడట్లేదు. బయట పెట్టినా చింతలు చూడు. హాయ్ చెప్పు, నమస్కారం పెట్టండి. నమస్కారం. పట్టుకో చింతలు. మా చూడు మా ఇది చిన్న తల్లి చూడు, పిలకలు, పువ్వులు. బాగుందా? బాగుందా? ఫోటో 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 లంగా పైకి పట్టుకో. లంగా మా లంగా పైకి పట్టుకో. ఇట్లా పట్టుకో. లంగా పైకి పట్టుకో. ఇది కూడా అమ్మి. మా ఇంటికి దగ్గరలో ఒక టెంపుల్ ఉందని చెప్పాను కదా, అదే ఇదనమాట. ఆ టెంపుల్లోనే ఒక సైడు ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంటుంది. మళ్ళీ ఆంజనేయ స్వామి టెంపుల్లో ఒక చిన్న రామాలయం ఉంటుంది ఒక సైడు. ఇంకొక సైడు శివాలయం ఉంటుందన్నమాట. ఈరోజైతే శివుణ్ణి ఇంకా ఆంజనేయ స్వామిని, రాముని దర్శించుకున్నాము. ఇంకా ఈవినింగ్ టైంలో మా ఇంటి నుండి 1 kilometer దూరంలో వెంకటేశ్వర స్వామి గుడి కూడా ఉంటుంది. ఈవినింగ్ అక్కడికి పోయినాం. ఉగాది రోజు మార్నింగ్ నుండి ఆఫ్టర్నూన్ వరకు అయితే అసలు ఏం తినలేదు. చిన్న తల్లికి ఒక్కదానికే పెసరట్టు పోసిన. ఇంకా లంచ్ చేసేసరికి డైరెక్ట్ 2 o'clock అట్లా అయింది.
right, left, తిన్న తర్వాత కొంచెంసేపు రెస్ట్ తీసుకొని కొన్ని రీల్స్ చేసుకున్నాం ఇట్లా. right, left, right, left, right, left, right. మా ఆయన ఉగాది పచ్చడిలోకి వేయడానికని 2 మామిడికాయలు తెచ్చిండు. ఇంకా రెగ్యులర్గా నిమ్మకాయ పులిహోర, చింతపండు పులిహోర చేసుకునేదే కదా అని ఈరోజైతే మామిడికాయ పులిహోర చేసిన. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. భక్షాలు చేద్దామని బెల్లం తురిమి పెట్టిన, పప్పు కూడా ఉడకబెట్టిన. ఈ 2 కాదని పిండి కూడా కలిపి పెట్టిన, ఎట్లయినా భక్షాలు చేద్దామని. కాకపోతే ఆ రోజైతే భక్షాలు చేయలేదు. ఈవినింగ్ టైంలో గుడికి వెళ్ళి వచ్చినామని చెప్పిన కదా, సో అందుకని టైం కుదరక చేయలేదు భక్షాలు. ఇది ఆ వెంకటేశ్వర స్వామి ప్రసాదం అన్నమాట. పండగ కంటే ముందు ఒక వీడియో చూసిన అనమాట. ఒక స్వామి చెప్తారు ఉగాది రోజు కాషాయం జెండా ఇంటిపై ఎగరవేయాలి అని. కాకపోతే అది ఎవరి కోసమో కాదు, మన హిందువుల కోసమే చెప్పారు కాబట్టి నేను ఇలాంటివి బాగానే పాటిస్తా. సో అందుకని ఆ రోజు పూజా స్టోర్కి వెళ్ళి ఇలా చిన్న జెండా తీసుకొచ్చినాం. ఏంది ఇంకా అప్పటికే చీకటి అయిపోయింది. చీకటి అయినా పర్వాలేదు, ఈరోజు ఎట్లయినా చేసి జెండాని ఇంటిపై పెట్టాలని ఒక కర్ర ఉంటే ఇలా ప్రిపేర్ చేసినాం. ఇదండి ఈసారి ఉగాదిని మేము చాలా పీస్ఫుల్గా హ్యాపీగా చేసుకున్నాం. మీరందరూ కూడా బాగా చేసుకున్నారని అనుకుంటున్నా. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.